Next one, 14th one. A bar, B bar, C bar are 3 unit vectors. ఇవన్నీ కూడా 3 యూనిట్ వెక్టార్స్గా చెప్తున్నారు వాళ్ళు. సో వాటిని నోట్ చేద్దాం. Given mod A bar is equal to mod B bar is equal to mod C bar is equal to 1 are 3 యూనిట్ వెక్టార్స్ అంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 and such that modulus of A bar plus B bar plus C bar is also 1. సో ఇది కూడా 1 ఇచ్చారు. modulus of A bar plus B bar plus C bar it is also 1. ఓకే, దాంతోపాటు A bar is perpendicular to B bar. A bar అనేది B బార్తో పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, A bar is perpendicular to B bar. దట్ ఇంప్లైస్ ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ అనేది మనకి 0. A డాట్ B అనేది 0. అట్లానే C బార్ మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా కామా బీటా విత్ A బార్ అండ్ B బార్. C బార్ అనేది A బార్ తోటి ఆల్ఫా, B బార్ తోటి బీటా రెస్పెక్టివ్లీ. ఓకే, సో C బార్ యాంగిల్ బిట్వీన్ C బార్ అండ్ A బార్ ఈస్ ఆల్ఫా. అట్లానే యాంగిల్ బిట్వీన్ C బార్ అండ్ B బార్ ఈస్ బీటా. దిస్ ఈస్ గివెన్. You have to find cos alpha plus cos beta. ఓకే, సో ఆ వాల్యూ కావాలంటే మనం దీన్ని స్క్వేరింగ్ చేసుకోవాలి. సో modulus of A plus B plus C హోల్ స్క్వేర్. సో దీన్ని స్క్వేర్ చేసిన 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. సో A plus B plus C హోల్ స్క్వేర్ అంటే mod A స్క్వేర్ mod B స్క్వేర్ mod C స్క్వేర్ 2 into A dot B plus 2 into B dot C plus 2 into C dot A is equal to 1. Okay, so mod A, mod B, mod C అవన్నీ కూడా 1. సో mod A square అన్న 1 వస్తుంది, mod B square also 1, mod C square also 1 and A dot B is 0 because these two are perpendicular to each other. సో A డాట్ B అనేది 0, 0 ఇంటూ 2 అంటే 0. సో ఇక్కడ 2 ఇంటూ B డాట్ C అంటే mod B mod C యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టార్స్. ఈ రెండు వెక్టార్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ BCల మధ్య బీటా అని చెప్పారు. సో దాన్ని మనం కాస్ బీటాగా నోట్ చేసుకోవాలి బికాస్ ఇట్ ఈస్ డాట్ ప్రొడక్ట్ వి టేక్ కాస్. అట్లానే C డాట్ A mod C mod A angle between these two, cosine angle between these two vectors, it is given as alpha cos alpha is equal to 1. Okay, so 1 plus 1 plus 1 3. సో ఇది 0 అయిపోయింది. సో 3. సో mod B అంటే 1, mod C 1. సో 1 into 1 1, 2 1 2, 2 cos beta. అట్లానే ఇక్కడ కూడా mod C 1 mod A 1. సో 2 into 1 2 cos alpha. సో ఆ 2 కామన్ తీస్తే cos alpha plus cos beta is equal to 1. 3 రైట్ సైడ్ వచ్చేసినట్లయితే 2 into cos alpha plus cos beta is equal to 1 minus 3 minus 2 వస్తుంది. 3 రైట్ సైడ్ వెళ్తే 1 minus 3 become minus 2. సో 2 1 ja క్యాన్సిల్ అయిపోతే ఫైనల్లీ we get cos alpha plus cos beta is equal to -1. Therefore option 2 is the right answer.